నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు పబ్లిక్ స్పీకర్, అలాగే ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, మంగ్లీ వ్యవహారాన్ని మీరు చూసే ఉంటారు. కేసు చాలామంది బాధితులు రోడ్ల మీదకి వచ్చి చాలా బాధతో ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నారు. లక్షలు పెట్టాము, రమావత్ మధు అనేవాడు అరెస్ట్ అయ్యాడు, మా డబ్బులు మాకు ఇప్పించండి, కనీసం మాకు ఏ వడ్డీలు ఆశ చూపించి తీసుకున్నారు కానీ ఆ వడ్డీలు అవసరం లేదు, మాకు మేము ఇచ్చిన డబ్బన్నా మాకు ఇప్పించండి అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడి రోడ్ల మీద పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ అప్పులు చేసి మరి కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఏమో వేరే వాళ్ళ దగ్గర తీసుకుని ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తూ ఉన్నారు. ఆ బాధతో ఒక వ్యక్తి ఆత్మహత్య కూడా చేసుకున్నాడంట. ఇంకొక వ్యక్తి ఏమో అది మనస్తాపానికి గురయ్యి గుండెపోటుతో చనిపోయినటువంటి వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఎలా చూస్తారు ఈ కేసుని, ప్రస్తుత పరిణామాలని ఎట్లా చెప్తారు? ఇది మంది మీద పడి బతకడం అంటారు. అంటే నువ్వు ఒక ఆర్టిస్ట్వి, ఎన్నో పాటలు పాడుతున్నావు, ఎక్కడెక్కడికో వెళ్ళి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తున్నావు, దాని మీద నీకు చాలా సంపాదన వస్తుంది, ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది నువ్వు కనుక అదే దారిలో వెళ్తే. కానీ ఈ అడ్డదారులు తొక్కడం ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే ఏంటంటే ఈజీ మనీ, అంటే ప్రతి ఒక్కళ్ళు ఈజీ మనీ మీదనే బతుకుతారా? నువ్వు ఈజీ మనీ మీద బ్రతకాల్సిన అవసరం ఏముంది? మనీని ఈజీగా సంపాదించాల్సిన అవసరం ఏముంది నీకు? నీకు ఇట్లా కూర్చొని పాట పాడితే నీకు వస్తాయి, ఎంత వస్తుందనేది నీకు తెలుసు. ఏనా ఒక 100 రూపాయలు 1000 రూపాయలు కాదు కదా నువ్వు సంపాదించేది, లక్షల కోట్లల్లోనే నీకు సంపాదన ఉంటున్నప్పుడు బీదా బిక్కి వాళ్ళు ప్లాట్లు అమ్మి, వాళ్ళ ఇల్లు అమ్మి, పొలం అమ్మి, వడ్డీలకు వేరే దగ్గర పైసలు తీసుకొచ్చి లేకపోతే అప్పులు తీసుకొచ్చి నీకు కట్టడం ఏంది? నువ్వు అవి తీసుకొని పరారు అవ్వడం ఏంది? నీ తమ్ముడు పరారు అవ్వడం ఏంది? అంటే మీరు పరారు అయ్యారు అని అంటే మీరు దొంగ పని, తప్పు పని చేసినట్టే కదా. మంది పైసలు మీరు ఏమంటారు, దాన్ని దోచుకున్నట్టే కదా. ఇది ఇది ఏమనుకుంటున్నారు అసలు వాళ్ళు? ఎవరికీ తెలియదు. మేమంతా పేపర్స్ రూపంలో వాళ్ళ ఇష్టపూర్వకంగానే ఇచ్చారు, లేకపోతే మేము ఫలానా డేట్ వరకు ఇంత వడ్డీకి మీకు ఇస్తాము అని రాసిన నోట్లు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, మేము ఎక్కడికి పోము, మాకు భరోసాగా ఉన్నారా మీరు అవన్నీ చేశామని చెప్పి? మరి అదే నిజమైతే ఇప్పుడు మరి నిలబడాలి కదా, నిలబడకుండా పరారులో ఎందుకున్నారు? మరి వీళ్ళ మీద అదే నిజమైతే వీళ్ళ మీద కేసులు ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు చనిపోతున్నారు, వ్యక్తులు చనిపోతున్నారు, వాళ్ళ కుటుంబాలకి ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, కుటుంబాలని చేసిన అప్పుల్ని ఎట్లా తీర్చాలి, ఇదంతా అసలు బయట ఎవరికైనా ముఖం ఎట్లా చూపించాలి, చేసిన అప్పులు ఎట్లా తీర్చాలి, ఇదంతటికి ఎవరు కారణం ఏంటి? వాళ్ళు ఎట్లా బతకాలి, ఎవరికైనా ముఖం ఎట్లా చూపించాలి, అసలు ముందు బ్రతుకు మాకేంటి? వాళ్ళకి అగమ్య గోచరం అయిపోయింది. వాళ్ళని ఆ పరిస్థితిలో తోసేసి మీరు వాళ్ళ డబ్బులు నూకి లాక్కొని మీరు బ్రతకాలనుకోవడం ఏంటి? సిగ్గుశరం లేదా వీళ్ళకి? అసలు వీళ్ళని బిచ్చగాళ్ళ వీళ్ళు? అసలు ఈ కేసు తిరుమలేష్ అనే వ్యక్తి దగ్గరికి బాధితులు వస్తే అతను అడ్వకేట్ సుబ్బారావు, అతనికి బాధితులు వాళ్ళ దగ్గరికి పంపిస్తే అట్లా కేసు స్టార్ట్ అయింది. తర్వాత వీళ్ళు కేసు పెట్టిన తర్వాత మంగ్లీ కూడా రివర్స్గా వీళ్ళ మీద కేసు పెట్టడానికి వచ్చింది. అప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర మంగ్లీ మాట్లాడారు, బాధితులు నిజంగా నాకు కూడా బాధ కలుగుతుంది, ఆ బాధితుల పక్షాన నేను ఉంటాను, బాధితులకు న్యాయం జరిగే వరకు నేను ఉంటాను అన్నారు. కానీ ఏ ఒక్క బాధితుల్ని కూడా ఆమె కలవల, ఇప్పుడు కనిపించకుండా పోయారు. అంటే ఏంటంటే వీళ్ళకి చేసిన తప్పులు ఒప్పుకోవడానికి సిగ్గేస్తుంది అనమాట. ఎట్లా మనము కేసుని, అంటే ఇచ్చిన మాటని ఎట్లా వెనక్కి తీసుకోవాలి, లేకపోతే ఫర్దర్గా ఏదన్నా వాళ్ళకి మాట ఇద్దామా, ఇస్తే ఎటువంటి మాట ఇవ్వాలి, మాట ఇస్తే మళ్ళీ మనం అది దాన్ని ఏమంటారు నెరవేర్చకపోతే మళ్ళీ మన మొహం ఎట్లా చూపించాలి, ఇవన్నీ ఆలోచనకు వచ్చి వాళ్లకు మాట ఇవ్వడానికి కూడా వెనక్కి వస్తున్నారు. అర్థమైందా? ఒక మాట ఇవ్వాలి, లేదు ఆ మనీ రీఫండ్ చేయాలి అని అంటే కూడా వీళ్ళకి ఎంతో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. వీళ్ళకి లాయర్లు, అసిస్టెంట్లు, వీళ్ళకి ఒక గ్రూపు, వీళ్ళకి మీటింగ్లు, ఇవన్నీ అనమాట. ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ అని ఇప్పుడు జనానికి కూడా కాస్త తలకాయ ఉండాలి. ఇప్పుడు ఎవరు రూపాయి ఫ్రీగా ఇచ్చే రోజులు ఇవి? మైక్రో ఫైనాన్స్ 10 రూపాయల వడ్డీ, 20 రూపాయల వడ్డీ, 40 రూపాయల వడ్డీ అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని ఆలోచించాలా లేదా? ఇప్పుడు ఏదో చదువు సంజలు లేని వాళ్ళు, తండా ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి డబ్బులు అనగానే కొంచెం ఆశ ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి మొన్న చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లానే ఏదో ఎల్ఐసి పాత పేపర్స్ మీరు ఎంతో కొంత ఎల్ఐసి కట్టారు, వదిలేశారు, ఇప్పుడు మరి ఆ డబ్బు మీకు మళ్ళీ మీరు ఒక 11 లక్షలు 12 లక్షలు మీరు కడితే 12 కోట్లు 14 కోట్లు వస్తుంది అని ఆశ చూపిస్తే పాపం ఇట్లానే
10 మంది దగ్గర 20 మంది దగ్గర అప్పులు చేసి వీళ్ళు ఆ డబ్బంతా వీళ్ళ దగ్గర ఉన్న వెండి బంగారాలు గిరివి పెట్టి ఆ పైసలు కూడా తీసుకొచ్చి మొత్తం వాడికి ఇస్తే అవి తీసుకుని వాడు వెళ్ళిపోయాడు. అసలు ఇంగిత జ్ఞానం ఇక్కడ ఉండాలా లేదా? మనము 10 లక్షలు ఇచ్చాము అంటే 10 కోట్ల అవతల వాడు ఇచ్చేదానికి ఛాన్స్ ఎక్కడుంది? అసలు ఉందా? పాసిబిలిటీ ఉందా? ఎవరిది తప్పు ఇక్కడ? వీళ్ళదే, కట్టిన వాళ్ళదే, నమ్మిన వాళ్ళదే తప్పు. ఇక్కడ కూడా వీళ్ళు 10 రూపాయల వడ్డీ, 15 రూపాయల వడ్డీ, 20 రూపాయల వడ్డీ అని అంటే ఎందుకు నమ్మాలి? అసలు రోజులు ఎట్లా ఉన్నాయంటే మా తండా అమ్మాయే కదా అని నమ్మారా? వీళ్ళు ఎక్కువ ఆ చుట్టుపక్కల తండా ప్రజలందరినీ అట్రాక్ట్ చేసి అక్కడే ఆఫీస్ పెట్టి అక్కడే దందా చేశారు వీళ్ళు. అది వాళ్ళకి మెయిన్ నమ్మకం కలగడానికి ఆస్కారం కలిగింది అక్కడ. ఇప్పుడు పాప అమాయక ప్రజలు నమ్ముతారు, మన వాళ్ళే అని ఇంకొంచెం నమ్ముతారు, మన కులపాళ్లే కదా అని. వీళ్ళు కూడా మా కులపోళ్ళని ఏదో ఉద్ధరిద్దాము అన్నట్టుగా మాటలు చెప్తారనమాట. చెప్తున్నారు కదా వాళ్ళు ఏం మాయ మాటలు చెప్పారో, వాళ్ళకి ఏమేమి నమ్మబలికారో అని చెప్తున్నారు కదా. మంగ్లీతో మాట్లాడినట్టు ఫోటోలు, వీడియోలు, మంగ్లీ చెల్లెల్ని రమావతి మధు చేసుకుంటానని చెప్పి ఇవన్నీ చెప్పారు. ఇవంతా కట్టుకథలు, ఒక కులానికి ఒక కుటుంబానికి సంబంధించిన మాటలు, వరసలు వావిలు కలిపి వీళ్ళకి పైసలన్నీ కట్టించుకోవడం అంటే మన అని వాళ్ళని మోసం చేయడం. అంటే వీళ్ళు ఫస్ట్ అసలు మోసం చేసి డబ్బు తీసుకుని పారిపోయే ఉద్దేశంతోనే మోసం చేద్దామనుకునే వెళ్ళారా, లేకపోతే ఇది స్టార్ట్ చేసిన తర్వాత అది మలుపు తిరిగిందా అనేది వాళ్ళకే తెలియాలి. ఎందుకని అంటున్నా అంటే ఈ మాట మంగ్లీ చెప్తుంది నాకేం తెలియదు అని అన్నది కదా ఫస్ట్. మరి ఆ మాట గురించి అంటే వీళ్ళు ఏంటంటే ఎప్పుడు మాటలు అప్పుడు మారుస్తూ ఉంటారు. ఇప్పుడు లాయర్ కూడా చెప్తారు, ఇప్పుడు సిచ్యువేషన్ ఇట్లా మలుపు తిరిగింది కాబట్టి ఇప్పుడు ఇట్లా మాట్లాడండి, ఇట్లా మాట్లాడతారు. ఇప్పుడు రమావతి మధు ఎవరు, అతను అసలు సీన్లోకి కూడా రావట్లేదని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు చూస్తే అతను ఎవరు, రమేష్ అన్నతను ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. అది హత్యనా ఆత్మహత్యనా అని కూడా మళ్ళీ డౌట్లు వస్తున్నాయి. ఇంకా ఎంతమంది ఇలాగా బాధపడుతున్నారో డబ్బులు ఇచ్చి, ఎక్కడి నుంచైనా అప్పు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే ఈ వడ్డీలు ఇవన్నీ కలిస్తే మళ్ళీ ఎక్కువ లంసమ్ అమౌంట్ మనకు వస్తుంది, అప్పు తీరంగా మనకు కొంచెం మిగులుతుంది అని అనుకుంటారు ఎవరైనా. ఇక్కడ సీనే లేదు. అంటే నాకు అనిపిస్తుంది వీళ్ళు ప్రజల సొమ్ము తినేసి దోచేసుకుని పారిపోయి దాని మీద వీళ్ళు బిల్డింగులు కట్టాలి. అది న్యాయమా? ఇప్పుడేమో మాకు మంచి సింగరు, ఒక ఆడపిల్ల తన పేరు పాడు చేసుకుంది, తన కెరీర్ పాడు చేసుకుంటుంది. ఇప్పుడు ఆమె ఒక విలన్లాగా తయారైంది అందరి పట్ల. ఆమెను సరైన ఆలోచన చేయాలి. నాకు తెలియదు అంటే నీకు తెలియకుండా నీ తమ్ముడు చేస్తున్నాడా, నీకు తమ్ముడికి తెలియకుండా నీకు తెలియకుండా ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తున్నారా? నీ పేరు పెట్టి వాళ్ళు చేస్తుంటే నీ కళ్ళు మూసుకొని ఉన్నావా? నువ్వు కనుక్కోవక్కర్లేదా? నీ తమ్ముడు ఏం చేస్తున్నాడు నీకు తెలియకుండా అయితే ఉండదు. రమావతి మధు దగ్గర ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో అతని దగ్గర క్యాషియర్గా పనిచేసినటువంటి వ్యక్తి రమేష్, అతను క్లియర్గా చెప్తున్నాడు మంగ్లీ వాళ్ళ తమ్ముడికే నేను లక్షలు నా చేతితో నేను ఇచ్చానని చెప్పేసి. 20 లక్షలు ఒకసారి, 19 లక్షలు ఒకసారి అట్లా ఇచ్చిండంట. మరి తెలియకుండా ఎట్లా ఉంటుంది? సింగిల్గా ఆ తమ్ముడు ఒక్కడే వెళ్ళి బిజినెస్ చేస్తున్నాడా? ఇవంతా కూడా ఒక నెట్వర్క్ అండి. ఈ నెట్వర్క్ ప్రకారమే వీళ్ళు కదిలారు. కాకపోతే అంటే నేను అనకూడదు ఈ మాట, మధ్యలో ఎక్కడన్నా బెడిసి కొట్టి మలుపులు తిరిగి ఇలా వెళ్ళిందేమో కానీ కథ ఇప్పుడైనా మించిపోయింది లేదు. రిఫండ్ ఎంతమందికి ఇవ్వగలిగితే అంతమందికి డబ్బు రిఫండ్ చేయడం బెటర్. ఇప్పుడు అంత డబ్బు వీళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర లేదా అంత డబ్బు? ఇప్పుడు ఇన్ని కేసులు అవుతున్నాయి, ఇన్ని గొడవలు అవుతున్నాయి, ఆత్మహత్యలు అవుతున్నాయి. మరి ఎవరి డబ్బు వాళ్ళకి లెక్కలు ఉన్నాయి కదా, నేమ్స్ ఉంటాయి కదా, వాళ్ళవి అడ్రస్లు ఉంటాయి కదా, దాని ప్రకారం వాళ్ళకి రిఫండ్ ఇచ్చేయచ్చు కదా. ఇచ్చేస్తే మంచిది. లేకపోతే కేసులు మళ్ళీ ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాయి. ఈ మలుపులు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో, ఇంకా ఎంతమందికి ప్రాణహాని ఉందో. అది ఆత్మహత్య, హత్య అని కూడా అంటున్నప్పుడు హత్యలు కూడా చేయించేంత స్థాయికి వెళ్తారా మరి వీళ్ళు? ఇప్పుడు కనిపించకుండా పోవడానికి రీజన్ ఏంటి మేడం? ఆమె ఇప్పుడు ఢిల్లీలో ఉందా, దుబాయ్లో ఉందో తెలియదంట. అదే వీళ్ళు దుబాయ్లో ఉందా, ఢిల్లీలో ఉందా అది కూడా మనకు తెలియదు. ఏం లోకల్లోనే ఉండొచ్చు, ఎవరికి తెలిసి ఎక్కడ దాక్కుంటారంటే. ఇప్పుడు డైరెక్ట్గా బయటకు వస్తే జనం అటాక్ చేస్తారు, కొడతారు, చంపుతారన్న భయంతో అట్లా ఒక రూమర్ లేవదీస్తారు. తమ్ముడు పరారు అన్నారు ఫస్ట్, ఇప్పుడు అక్క పరారు అంటే ఇప్పుడు జవాబు చెప్పకుండా ప్రజలకు మీరు పారిపోతే అది ఎంతవరకు? ఎక్కడైనా ఇప్పుడు ఎవరినైనా సరే పోలీసులు పట్టుకోలేకపోతున్నారు, నవేడేస్ ఈజీగా పట్టుకుంటున్నారు. మరి వీళ్ళు దాక్కుంటే పోలీసులు పట్టుకోలేరా? అంటే ఈమెను పట్టుకోకుండా వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారా పోలీస్ శాఖ వాళ్ళు? వీళ్ళు ఎక్కడున్నా సరే, ఎక్కడ దాక్కున్నా, దుబాయ్ ఏంటి, ఢిల్లీ ఏంటి, లోకల్ ఏంటి, ఎక్కడున్నా సరే ఇమీడియట్గా ఎంక్వైరీ చేపట్టి వీళ్ళని తీసుకొచ్చి ప్రజల ముందు నుంచోబెట్టి సమాధానం చెప్పించాలి. తర్వాత ఉన్న డబ్బుని రిఫండ్ చేయించాలి. ఓకే, ఎక్కడికి పోతుందండి అంత డబ్బు? నిమిషాల మీద ఏం మాయ చేసేస్తారా?
ఎక్కడ ఎవరు బినామీల మీద ఎక్కడ పేర్లు మార్చి పెట్టారనేది చూడాలి. ఎక్కడ మార్చిపెట్టినా అనవసరం, అదంతా కూడా తీసుకురావాలి, తీసుకొచ్చి ప్రజలకి ఇచ్చేయాలి. ఓకే. ఇంకా గట్టిగా మాట్లాడితే వడ్డీ కూడా వేసి ఇవ్వాలి అన్నారు కదా, 10 రూపాయల వడ్డీ అని. మరి ఎన్ని రూపాయల వడ్డీ వేసి ఇస్తారో చూడాలి, ఇచ్చేయాలి. ఎవరు సొమ్మండి? అంతమంది ఏడుపులు, అంతమంది కన్నీళ్ళు, అంతమంది చెమట వచ్చి కష్టపడిన సంపాదన సిగ్గుసారం ఉండాలా? అది నీకు అసలు అది అరుగుతుందా అసలు నీకు 1 రూపాయన్నా? అసలు నువ్వు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోగలుగుతున్నావా? ఈ కేసు స్టార్ట్ అయిన దగ్గర నుండి మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చి ఏడుస్తావు. ఏడిస్తే లాభం ఏంటి? నువ్వు తీసుకున్నందుకే నువ్వు ఏడుస్తున్నావు, నీకు ఇచ్చినందుకు వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కదా. మరి వాళ్ళకేం సమాధానం చెప్తావు? ఎవరు చెప్పాలి సమాధానం? నువ్వు ఏడిస్తే అందరూ ఐస్ అయిపోతారు అనుకుందాము. మరి వాళ్ళ ఏడుపుకి ఎవరు ఏం చేయాలి? వాళ్ళకి పరిష్కారం ఎవరు చేయాలి? ఏం చేయాలి? కాబట్టి చూద్దాం మేడం, ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. సిసిఎస్ పోలీసులు ఎవరెవరు ఉన్నారు, ఎవరి పాత్ర ఏంటి, రమావత్ మోదీని కస్టడీకి తీసుకొని ఇతని వెనకాల ఎవరున్నారు, మొత్తం నడిపించింది ఎవరు, ఈ డబ్బులు ఎక్కడికి పోయినాయి అన్నీ కూడా కొద్ది రోజుల్లోనే బయటకు వచ్చే చాలా నెట్వర్క్ ఉంది. మొత్తం అందరూ బయటకు రావాలి. పోలీస్ శాఖ చుప్చాపుగా కూర్చుంటే నడవదు. ఇప్పుడు అంతమంది ప్రజలకి సమాధానం చెప్పాలి, ఎస్ చెప్పి తీరాలి కదా. ఏదో 1,00,000 2 లక్షలు కాదు, కోట్లు. ఒక్కొక్కళ్ళు చెప్తుంటే ఆ అమౌంట్ ఆశ్చర్యం వేస్తుంది నాకు. 40 లక్షలు అంటున్నారు, 50 లక్షలు అంటున్నారు. అంతంత అమౌంట్స్ తీసుకొచ్చి తండలో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు అని చెప్పి ఒక గ్రూప్గా ఏర్పడి అది ఒకళ్ళ ద్వారా కట్టించారు. అసలు అయినా అంత తలకాయ లేకుండా భూములు అమ్ముకుని మరి ఈ వడ్డీ డబ్బుల కోసం ఇలా కట్టడం ఏంటి అంత అవివేకంగా? చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. అంటే వాళ్ళ అమాయకత్వాన్ని కొన్ని నెలలు ఇచ్చాడంట మేడం, కొన్ని నెలలు ఏంటి ఆశ చూపించడానికి. అరే నాకు వచ్చేసింది కదా, మొన్న 3 నెలలు నాకు ఇచ్చాడు, అందరికీ ఇచ్చి ఉండరు. కొంతమందికి నమ్మించడానికి కొంతమందికి సీన్ అనమాట. అది నమ్మి మిగతా వాళ్ళు ఇంకా ఇస్తారు కదా. ఆ చుట్టుపక్కల ఇక్కడ కాదు, కర్నూలు, నంద్యాల అంత సైడ్ వరకు ఇచ్చారంట. అసలు అంత దూరం వీళ్ళ వ్యాపారం ఎట్లా స్ప్రెడ్ అయిందో నాకు అర్థం కాదు. ఇది మంగ్లీది గుత్తి మేడం, అనంతపురం జిల్లా గుత్తి, అక్కడ తండాలు. ఇక్కడ ఉండేదంతా హైదరాబాద్ తెలంగాణ లోకల్ కాబట్టి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ దారుణం. ఒక ఆడపిల్ల అయ్యుండి ఎవరిని నమ్మిందో తెలీదు, ఎవరు చేయించారో తెలీదు. ఈమెకు మాత్రం చాలా అంటే చాలా చెడ్డ పేరు వచ్చేసింది. ఇప్పటికైనా అంతే తిరిగి తీసుకొస్తే బెటర్, ఇచ్చేస్తే. చూద్దాం మేడం ఏం జరుగుతుందో. పోలీసులు కూడా సీరియస్గానే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ.